నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 22వ భాగం. అక్కింకా రాలేదేంటి? పదే పదే తన వాచ్ చూసుకుంటూ అన్నాడు సూరజ్. హరిణిని తీసుకుని శిరీష సూరజ్ ఉన్న హాస్పిటల్ దగ్గరికి వచ్చాడు గోపి. ఇల్లు ఎక్కడో చెప్పమని అడిగితే హాస్పిటల్కి వెళదామని ఇంటికి వద్దని చెప్పింది హరిణి. ఆమెకి శిరీష గురించి కంగారుగా ఉందని అర్థమైంది గోపికి. ఆమె మనసులో ఎన్నెన్నో భావాలు సుడులు తిరుగుతున్నాయని తెలియని గోపి ఆమె పెరుగు పోయేలాగా తనే మాట్లాడుతూ హాస్పిటల్కి తీసుకువచ్చాడు. అక్కడప్పటికీ తమ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అక్క ఇక్కడికి వస్తానని చెప్పిందా, లేక ఇంటికి వెళ్ళిపోతానని అందా? సహనంగా అడిగాడు చెట్టు కింద బెంచ్ మీద కూర్చుని ఉన్న గోపి. అతనికి పక్కగా ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు ఆడపిల్లలిద్దరూ. శిరీషని చూశాక కానీ హరిణి తేరుకోలేదు. అప్పుడు ఆమె మొహంలో తళుక్కుని మెరిసింది చిరుదరహాసరేఖ. గోపి పెదవులు మాత్రం కదిలించే శబ్దం రాకుండా శిరీషకి చెప్పింది హరిణి. అవునా? అపనమ్మకంగా చూసింది శిరీష. అవునన్నట్టుగా తల నిలువుగా ఊపింది హరిణి. నిన్ను నువ్వు అదుపు చేసుకో అన్నట్టుగా కళ్ళతోనే హెచ్చరించింది శిరీష. అంతలో సూరజ్ కంఠం వినిపించడంతో స్నేహితురాళ్ల మూగ సంభాషణ ఆగిపోయింది. రే గోపి, అక్కని మరీ మరీ అడిగాను. ఆ పిల్లల అన్నగారితో ఇక్కడికి వస్తారని చెప్పింది అన్నాడు సీరియస్గా. స్నేహితురాళ్ళిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. భార్గవ్ వచ్చి తమని పేర్లు పెట్టి పిలిచినప్పుడు అతన్ని కన్ఫ్యూజ్ చేసేయాలని నిర్ణయించుకుంది శిరీష. కానీ హరిణి గోపికి నిజం చెప్పేయాలని నిశ్చయించుకుంది. తను హరిణి అని తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడో చూడాలనుంది ఆమెకి. కానీ ఆమె స్వతహాగా తనంతట తానుగా ముందుకు దూసుకువచ్చే అమ్మాయి కాదు కాబట్టి అవకాశం కోసం చూస్తూ కూర్చుంది. గోపి తనని అక్కడికి తీసుకువచ్చాక కనీసం ఒక్కసారి కూడా తన వైపు తిరిగి చూడకపోవడం ఆమెకి ఆశాభంగాన్ని కలిగించింది. మరొక్కసారి అక్కకి ఫోన్ చేసి చూస్తాను. జేబులో నుంచి ఫోన్ అందుకోబోతున్న సూరిని ఆపేశాడు గోపి. సూరి, అక్క చిన్నపిల్ల కాదు, వస్తుంది, వెయిట్ చేయి వారించాడు గోపి. 10 నిమిషాల తర్వాత ఆమె లోపలికి రానే వచ్చింది. ఆమె పక్కనే అడుగులు వేస్తూ వస్తున్నాడు భార్గవరాం. ఇద్దరూ నవ్వుకుంటున్నారు ఏదో విషయం మీద. సూరి తన కనిగుడ్లు ఊడి కింద పడిపోతాయేమో అన్నట్టుగా కళ్ళు విశాలం చేసుకుని చూస్తూ ఉండిపోతే గోపి కనుబొమ్మలు ముడివేసి చూశాడు. ఆడపిల్లలిద్దరూ మాత్రం భార్గవ్ వైపే నోళ్లు వెళ్ళబెట్టుకుని చూస్తున్నారు. భార్గవ్ ఇండియా వచ్చాక అసలు నవ్వడమే చూడలేదు వాళ్ళు. ఇప్పుడు ప్రపంచంతో తనకి పని లేదన్నట్టుగా కేవలం భాగ్యరేఖ వైపు మాత్రం చూస్తూ నవ్వుతూ ఆమె చెవిలో ఏదో చెప్తున్నాడు కొద్దిగా వంగి. భార్గవ్ 6 అడుగుల పైన 1 అంగుళం పొడవు ఉంటాడు. అతని ముందు ఆడపిల్లలందరూ పొట్టిగా ఉంటారు. కానీ భాగ్యరేఖ మరీ అంత పొట్టిగా ఆనడం లేదు, అలాగని ఎబ్బెట్టుగా లేదు. చూడడానికి ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు. హరి, నాకేమనిపిస్తోందో నీకు కూడా అదే అనిపిస్తోందా అడిగింది శిరీష. ఖచ్చితంగా. అన్నయ్య పెదాల మీద నవ్వుల పువ్వులు పూయించిన తోటమాలి లైబ్రేరియన్ భాగ్యరేఖ. కళ్ళు విప్పాచుకుని చూస్తూ గుసగుసలాడింది హరిణి. ఇదేదో కొంచెం ఆలోచించవలసిన విషయం అంది శిరీష. మరీ అంత ఆలోచించవలసినదేం లేదు, ఆమె చాలా మంచిది. వెంటనే రేఖ తరపున సపోర్టుకి వెళ్ళిపోతూ చెప్పింది హరిణి. శిరీష ఆశ్చర్యంగా చూసింది హరిణి వైపు. అవునా అన్నట్టుగా తల ఆడించింది. హరిణి అవునన్నట్టుగా నిలువుగా తల ఆడించి కళ్ళార్పింది. అప్పుడే వాళ్ళ దగ్గరికి చేరుకున్నారు భార్గవ్, రేఖ. ఎలా ఉంది హరి అంది భాగ్యరేఖ. అదే సమయంలో ఎలా ఉంది సిరి అడిగాడు భార్గవ. ఇద్దరూ శిరీష వైపు తిరిగి ఉన్నారు. రేఖ కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది. ఆమె తనకి పేరు శిరీష అని హరికి దెబ్బ తగిలిందని చెప్పిన గుర్తు. మరి ఆమెను శిరీష్ అంటాడేంటి భార్గవ? అతని వైపు అర్థం కానట్టుగా చూసింది. నువ్వు పొరపాటు పడ్డావని చెప్పబోతున్నాడు అతను. అతన్ని ఆపేసింది శిరీష. అన్నయ్య, ఇంకా నీ కన్ఫ్యూషన్ పోలేదా మా పేర్లలో? నా పేరు హరిణి అనేసి శిరీష వైపు కోపంగా చూసింది హరిణి. ఇంకా ఈ నాటకం ఎందుకో అర్థం కాలేదు ఆమెకి. గోపికి తన సమస్య చెప్పి అతని మనసులో ఏముందో తెలుసుకుని తనతో అతన్ని తీసుకువెళ్ళమని చెప్పేయాలని అనుకుంది హరిణి. ఇప్పుడు శిరీష మళ్ళీ ఏదో ప్లాన్ వేసుకుంది మనసులో. అది అమలు చేసే ముందు ఎప్పుడు తనతో చర్చించదు. అదే వచ్చిన చిక్కు అనుకుంటూ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో చూసింది హరిణి. గోపి ఆమెనే గమనిస్తున్నాడు. అతని చురుకైన కళ్ళు ఆమె మనసులో జరుగుతున్న సంఘర్షణని ఇట్టే కనిపెట్టాయి. అంతేకాదు, కాలేజీలో కూడా పేరు విషయంలో కన్ఫ్యూజన్ రావడం అతను గమనించాడు.
ఎంత అయోమయం ప్రొఫెసర్ అయినా అతను మరీ అంత పేర్లు కూడా మర్చిపోయేంత పప్పుసిద్ధలా కనిపించలేదు గోపీకి. పేర్ల మార్పు ఎందుకు? అతనికి అర్థం కాలేదు. నెమ్మది మీద తెలుసుకోవాలని అనుకున్నాడు. పేర్లు మార్చానా? హరిణి, సారీ అనేశాడు పాపం భార్గవ అమాయకంగా. తన లోకం తనది. తన బాధలో తను ఉండి వాళ్ళు ఎవరో ఏంటో కూడా తెలుసుకోకుండా బాధ్యతారాహిత్యంగా ఉన్నాడు అని తనని తానే తిట్టుకున్నాడు పాపం భార్గవ. హరిణి శిరీష వైపు కాల్చి బూడిద చేసేసేలా చూసింది కోపంగా. అదేం పట్టించుకోలేదు శిరీష. రేఖ, ఏమీ అనుకోకు, నాకు కొంచెం మతిమరుపు ఉంది. ఇద్దరు ఒకే రంగు డ్రెస్సుల్లో తిరుగుతూ ఉంటారు, అందుకే అంటూ శిరీష వైపు తిరిగాడు. ఇక నుంచి గుర్తుపెట్టుకుంటాను. చుడీదార్ హరిణి, చీర శిరీష చెప్పాడు. నవ్వింది శిరీష తేలికగా ఊపిరి పీల్చుకుంటూ. సొంత అన్నయ్యని అలా మోసం చేయడానికి కూడా ఆమె ఆలోచించలేదు. అన్నయ్య ప్రత్యక్షంగా ఆమె జీవితంలోకి వచ్చి 3 నెలలైంది. కానీ హరిణి తనతో పాటుగా పెరిగింది. కష్టసుఖాలు, బాధలు, ఆనందాలు కలిసి పంచుకున్నారు వాళ్ళు. తన విశ్వాసం హరిణి మీదే ఎక్కువ అని శిరీష నిర్ణయించుకుంది. వినోద్ గాడు 3 నెలల్లో ఇండియా వస్తున్నాడు. వాడు వచ్చేలోపుగా గోపి ఎలాంటివాడో తెలుసుకోవాలి. తన ప్రాణ స్నేహితురాలి చేతిని పట్టుకుని ముందుకు అడుగు వేయగలడా లేదా అన్నది పరీక్షించాలి తను. వినోద్ని, సోమసుందరాన్ని తట్టుకుని ఎదిరించి నిలబడాలంటే పరిస్థితులకి వెరవకుండా నిలబడేవాడు కావాలి. జమీందారు ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడానికి కారణం ఆ సోమసుందరమని తన అనుమానం. ఆ విషయం హరిణికి చెప్తే మరింత బెంబేలు పడిపోతుంది. అందుకే తనలో తానే దాచుకుంది ఆ అనుమానాన్ని. సోమసుందరం చేసే పనుల మీద ఒక కన్నేసి ఉంచింది. కానీ ఇవన్నీ ఎవరితోనూ పంచుకోలేక హరిణికి రక్షణగా ఒక కోటగోడలా తనని తాను మలుచుకుంది శిరీష. అందుకు తన అన్నగారిని మోసం చేయడానికి కూడా వెనకాడలేదామె. చిన్నప్పుడు తనని ఒంటరిగా వదిలేసిన అన్నయ్య అంటే కోపం ఆమెకి. అసలు ఆమెకి తన కుటుంబ సభ్యులెవరి మీద పెద్దగా ఆదరాభిమానాలేమీ లేవు. ఆమె దృష్టిలో వాళ్ళు ముగ్గురు స్వార్థపరులు. ప్రేమరాహిత్యంతో బాధపడుతుంటే అక్కును చేర్చుకున్న గోమతి అన్నా, కోటేశ్వరరావన్నా ఆమెకి పంచప్రాణాలు. తనని ఎప్పుడూ అంటిపెట్టుకుని తిరుగుతూ అమ్మ మీద బెంగతో ఎక్కడ ఏడుస్తుందో అన్న అక్కరతో ప్రాణంలా చూసుకునే హరిణి కోసం ఏమైనా చేస్తుంది శిరీష. హరిణికి తనని తాను చూసుకోవడం రాదని తెలుసు ఆమెకి. అందుకే ఇప్పుడు కూడా ఆమె మంచికి ఏది అవసరమో అదే చేసింది. అంత దూరం ఆలోచించని హరిణి శిరీష మీద కోపం తెచ్చుకుంది. బాగుంది ప్రొఫెసర్ భార్గవ, నేనైనా గుర్తుంటానా తమరికి? అల్లరిగా అడిగింది రేఖ. అతని మొహం ఎర్రగా కందిపోయింది. అక్కా, నువ్వు వాళ్ళిద్దరితో సమానంగా అదే రంగు బట్టలు వేసుకోవు కదా, ఎందుకు మర్చిపోతారు? భార్గవని రక్షించాడు గోపి. అతని వైపు కృతజ్ఞతగా చూశాడు భార్గవ. అవును కదూ, సరే పదండి, ఇది కూర్చుని కబుర్లు చెప్పుకునే ప్లేస్ కాదు. శిరీషకు ఒకవైపు నిలబడి ఆమెకి ఆసరా ఇచ్చింది భాగ్యరేఖ. మరొక వైపు హరిణి సాయంతో ముందుకు అడుగులు వేసింది శిరీష. ఆమెని జాగ్రత్తగా వెనక సీట్లో కూర్చోబెట్టారిద్దరూ కలిసి. భార్గవ హరిణి కోసం పాసెంజర్ సీట్ డోర్ ఓపెన్ చేయడం చూసి నవ్వింది రేఖ. నువ్వు పర్ఫెక్ట్ జెంటిల్మెన్వి భార్గవ అంది డ్రైవింగ్ సీట్ వైపు వచ్చి కార్కి ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడిన అతన్ని చూసి నవ్వుతూ. అతను నవ్వాడు. అచ్చా, మరి నువ్వు జెంటిల్ లేడీ అనాలి నేను అలా అయితే అన్నాడు. ఆమె తన మీద సానుభూతి కురిపించకపోవడం గుర్తుకు తెచ్చుకుంటూ. సరిపోయింది, ఇదేమైనా మల్టీస్టారర్ సినిమానా ఏంటి? ఒక హీరో కొట్టగానే వెంటనే మరొక హీరో కూడా కొట్టడానికి? అంటే నేను అలా అనగానే నువ్వు కూడా అంటున్నావు కదా, అందుకని అన్నాను అంది నవ్వుతూ భాగ్యరేఖ. అందంగా నవ్వాడు భార్గవ. నవ్వుతున్నప్పుడు చిన్నవయ్యే అతని కళ్ళు ఆమెకి బాగా నచ్చాయి. నవ్వింది ఆమె కూడా. మీ తమ్ముళ్ళిద్దరూ నా వైపు తినేసేలా చూస్తున్నారు, నేను ఐస్ క్రీం కాదని చెప్పు అన్నాడు నవ్వుతూ తలుపు తెరుచుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ. ఆమె భక్కున నవ్వింది. చిచ్చి, మా తమ్ముళ్ళు అలాంటి వాళ్ళు కాదు, మనని అనుమానంగా చూస్తున్నారనాలి నువ్వు సరిదిద్దింది అతన్ని. అతను నవ్వి బాయ్ చెప్పి కార్ని ముందుకు పోనిచ్చాడు. రేఖ గోపి బైక్ ఎక్కింది. చిన్నగా నిట్టొచ్చింది తమ్ముడు భుజం మీద తల ఆనించి. నచ్చాడా అడిగాడు గోపి బైక్ను ముందుకు పోనిస్తూ. హా అంది అన్యమనస్కంగా రేఖ. క్షణం తర్వాత ఉలిక్కిపడి నిఠారుగా కూర్చుంది బైక్ మీద. గోపి నవ్వుకోవడం చూడలేదామె. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో సాయంత్రం కలుసుకుందాం. అంతవరకు సెలవు.